తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఓ బ్యాడ్ నేమ్ ఉంది. అదేంటంటే పార్టీ కార్యకర్తలను ఏరు దాటేదాకా ఓడమల్లన్నలాగా, ఏరు దాటాక బోడి మల్లన్నలా చూస్తారని. ఇప్పుడు అది మరోసారి నిజమవుతోందన్న సూచనలు కనిపిస్తున్నాయి. తనకు ప్రాధాన్యత దక్కడం లేదని అనంతపురం మహానాడులో ఓ టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశారు. ఇదే కాదు, 2-3 సందర్భాల్లో తాను పార్టీ విజయం కోసం, పార్టీ కోసం సర్వం త్యాగం చేసి పనిచేశానని, కానీ తనకు ప్రాధాన్యం దక్కడం లేదని ఆరోపిస్తూ కొంతమంది ఇదే పనిచేశారు. ఈ కారణంగా టీడీపీ కార్యకర్తల్లో అసంతృప్తి అనే ప్రచారం పెరగడానికి కారణమవుతోంది. దీన్ని ఎలా కవర్ చేయాలో ఆ పార్టీ నేతలకు అర్థం కావటం లేదు. పార్టీలో తనకు ప్రాధాన్యత దక్కడం లేదని ఎవరైనా కార్యకర్త పార్టీ సమావేశంలో ఆత్మహత్యాయత్నం చేస్తే అతనికి ప్రాధాన్యత లభించదు. కానీ పార్టీపై వ్యతిరేక ప్రచారం జరుగుతుంది. అసలు ప్రాధాన్యత అనేదానికి ఏంటి కొలమానం అనేదానికి స్పష్టత లేదు. ఎందుకంటే అనంతపురం జిల్లాలో ఆత్మహత్యాయత్నం చేసిన కార్యకర్తకు పార్టీలో నియోజకవర్గ స్థాయి పదవి ఉంది. కానీ ఆయన ఇంకా ఏదో కోరుకుంటున్నారు. దాన్ని పార్టీ నేతలు తీర్చలేకపోయారు. ఈ ఒక్కరికే కాదు, చాలా మందికి అదే అభిప్రాయం ఉంది. టీడీపీకి లక్షల మంది కార్యకర్తలు ఉంటారు. వారంతా కలిసికట్టుగా పనిచేసి పార్టీని గెలిపించుకున్నారు. తమకు ప్రాధాన్యత లభిస్తుందా లేదా అన్నది తర్వాత విషయం. పార్టీలో పైకి రావాలంటే చచ్చిపోతామన్న బెదిరింపుల వల్ల సాధ్యం కాదు. కానీ తమకేదో గుర్తింపిస్తారని ఆశలు పెట్టుకున్న వారికి, పనిచేసిన వారిని పట్టించుకోకుండా తమ వారికి మాత్రమే పదవులిచ్చే ఎమ్మెల్యేల వల్లనే సమస్య వస్తోంది. రాజకీయ పార్టీ అన్న తర్వాత అనేక మంది పదవుల కోసం పోటీ పడుతూ ఉంటారు. అయితే తమ వల్లే పార్టీ గెలిచిందని, తామే గట్టిగా పనిచేశామని అనుకునే వారితోనే సమస్య వస్తోంది. అనుకున్నది దక్కకపోయేసరికి తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాజకీయంలో వర్గ పోరాటం కామన్. అయితే కార్యకర్తల విషయంలో మాత్రం ఈ తేడాలు చూపించకూడదు. కానీ నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు కార్యకర్తల విషయంలో తేడాలు చూపిస్తున్నారని, తమ వర్గం కాకపోతే దూరం పెడుతున్నారని అంటున్నారు. పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, ముఖ్యంగా మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు ఈ తరహా రాజకీయాలు చేస్తూ క్యాడర్ను దూరం చేసుకుంటున్నారు. తోట చంద్రయ్య అనే టీడీపీ కార్యకర్తను నరికి చంపిన ఏడాదికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పారు. కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. అయితే తర్వాత ఒకవేళ ప్రభుత్వం మారినా ఆయన ఉద్యోగం ఉంటుందన్న గ్యారంటీ ఏంటి? అందుకే కార్యకర్తల్ని ఆదుకునే విషయంలో చంద్రబాబుతో పాటు పార్టీ నేతల వద్ద సమగ్రమైన ప్రణాళిక లేదని చెబుతూ ఉంటారు. అలాగే చంద్రబాబు పనులు చేయించే విషయంలో తేడాలు చూపించకూడదని, టీడీపీ కార్యకర్త అయితే పనులు చేయాలని చెబుతున్నా పట్టించుకోవటం లేదు. చంద్రబాబు కూడా ఫాలో అప్ చేయటం మర్చిపోయారు. దీంతో నియోజకవర్గాల్లో వర్గ పోరాటం ఉన్న చోట్ల కార్యకర్తలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సింది ఎమ్మెల్యేలే, పట్టించుకోవాల్సింది చంద్రబాబే. కానీ ఆయనకు తీరికుండటం లేదు. ఫలితంగా కార్యకర్తలు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.